ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పరాభవ నామ సంవత్సరంలో మీ అందరికీ కూడా అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాము. వారఫలాలు మరి దీంట్లో ఈరోజు వేళ మనం చూసినట్లయితే మేషంలోనే చంద్రుడు, మేష వృషభ మిథున రాశిలో చంద్రుడు, వృషభ రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మీనరాశిలో శని, అదేవిధంగా కుంభరాశిలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మరి మీనరాశిలోనే రవి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అంచేత ఈ వారం మనం ఏ రాశుల వారికి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం మనం చూసినట్లయితే వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, కుటుంబ పరిస్థితుల్లో అనుకూలత. వారాంతం కూడా ఆర్థిక ప్రయోజనాలు తప్పనిసరిగా ఉంటాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ యొక్క ఉపన్యాసాల చేత, మీ యొక్క ఆలోచనల చేత ఇతరులను మెప్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ వాక్చాతుర్యంతో ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. అంటే మీ యొక్క ప్రజెంటేషన్ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు చాలా బాగుంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో చక్కని ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాదుల్లో అనుకూలమైనటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. మంచి ఆలోచనలు ఉంటాయి. అంతేకాకుండా దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఎంతటి పనైనా సరే చాలా పట్టుదలైనా సరే పూర్తి చేస్తారు. అయితే రుణ బాధలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి, కొంతవరకు బాగోలేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ప్రజెంట్ అయితే కాదు, ఎప్పుడో ఉన్నటువంటి రుణ బాధలు, ఎప్పుడో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కారం కావాలంటే క్రమేపీ మెల్లిగా అవుతాయి తప్ప ఈ వారమే అయిపోవాలి అంటే అయ్యేటువంటి పరిస్థితులు అయితే కాదు. వివాహ, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి ప్రోత్సాహకరంగా ఉన్నది. సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. అంతేకాకుండా వ్యాపార పదంగా కూడా వార ప్రారంభం నుండి కూడా క్రమేపీ ఆర్థిక లావాదేవీల్లో కాస్త ముమ్మరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మరి ఇంకా బాగుండాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఈ రాశి వారు తప్పనిసరిగా సూర్య ఆరాధన చేయండి. సూర్య భగవానుడిని పూజించండి. రోజు ఆదిత్య హృదయం చదవండి. ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని రోజు పఠించండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ, రొట్టెలు కానీ లేని వాళ్ళకి పెట్టండి. గోధుమ పిండి అయితే ఆవుకు పెట్టండి, రొట్టెలు అయితే లేని వాళ్ళకి పెట్టండి. ఈ విధంగా గోధుమను వినియోగించుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో గోసేవ, సూర్య ఆరాధన శ్రేయస్కరం.